బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ లోక్సభ అభ్యర్థుల మళ్లీ జాబితా ఖరారు కసరత్తు ఊపందుకుంది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు గాను ఇప్పటికే 9 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను ప్రకటించగా మిగిలిన 8 సీట్లకు సంబంధించి రెండో జాబితాను నేడు ప్రకటించే అవకాశాలున్నాయి. ఢిల్లీలో జరిగే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థులను ప్రకటించవచ్చని పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ లోక్సభ అభ్యర్థుల మళ్లీ జాబితా ఖరారు కసరత్తు ఊపందుకుంది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు గాను ఇప్పటికే 9 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను ప్రకటించగా మిగిలిన 8 సీట్లకు సంబంధించి రెండో జాబితాను నేడు ప్రకటించే అవకాశాలున్నాయి. ఢిల్లీలో జరిగే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థులను ప్రకటించవచ్చని పార్టీ వర్గాలు వెల్లడించారు. మరింత సమాచారం మా ప్రతినిధి మాధవి అందిస్తారు. మాధవి, చెప్పండి, నేడో రేపో మిగతా అభ్యర్థుల పేర్లు ఖరారు చేసి ప్రకటిస్తారని తెలుస్తోంది, వివరాలేంటి? సంతోషి, అయితే కమలం పార్టీ మాత్రం భారీగా కసరత్తులు చేస్తుంది. నెక్స్ట్ 8 మంది అభ్యర్థులు ఎవరు అనే దానిపైన ఉత్కంఠంగా నిన్న కిషన్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ నుంచి కాల్ రావడంతో అంటే ఇక్కడున్న హైదరాబాద్ లో ఉన్న ప్రోగ్రామ్స్ అన్నింటిని కూడా పెండింగ్ లో పెట్టేసి తను క్యాన్సిల్ చేసుకొని నిన్న వెళ్ళడం జరిగింది. ఇక కిషన్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపు రావడంతో నిన్న మధ్యాహ్నం 3:30 గంటలకి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. నిన్న సాయంత్రం అక్కడ కొంతమంది అధిష్టానం నేతలతో పెండింగ్ లో ఉన్న లోక్సభ స్థానాలపై అభ్యర్థుల ఎంపిక గురించి మాట్లాడడానికి అయితే వెళ్లారు. అందులో నిన్న మీటింగ్ లో పాల్గొనడానికి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అలాగే ఇతర నేతలతో కూడా సమావేశం కానున్నారు. అంటే 8 మంది పార్లమెంట్ లో 17 పార్లమెంట్ సీట్లకి 9 మందినే వీళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 9 మందిలో మిగిలిన 8 మంది ఎవరు అనే దానిపైన వాళ్ళు కొంచెం సిద్ధంలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ సరైన నేతను అంటే బీజేపీ అలాగే టీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఏ అభ్యర్థులను నిలబెడుతుంది, అక్కడ గెలుపుకి ఛాన్స్ ఉన్న వాళ్ళనే అక్కడ నేతలుగా నిలబెట్టాలి అనేదే బీజేపీ యొక్క ముఖ్య ఉద్దేశము. ఎందుకంటే ఈ విజయ సంకల్ప యాత్ర తర్వాత బీజేపీలో చాలా పాజిటివ్నెస్ అనేది బాగా కనబడుతుంది. అక్కడ ఉన్న ఈ పార్టీ నేతల్లో చాలా మంది కూడా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలసలుగా వస్తూ రావడం జరుగుతుంది. అంటే అందులో ఎవరిని కూడా అంటే స్థానికంగా ఉన్న వారిని ఎంచుకోవాలా లేదంటే పార్టీలో ఉన్న వాళ్ళని ఎంచుకోవాలా, ఇప్పుడు వచ్చిన వాళ్ళని కూడా అంటే ఒక్కొక్క పార్లమెంట్ సీట్ కి ఒక్కొక్క ఏరియా వైజ్ గా ఒక 2-3 పేర్లు అయితే వినిపిస్తున్నాయి. సంతోషి, ఆ ముగ్గురులో ఎవరు అక్కడ గట్టి పోటీ ఇవ్వగలరు వాళ్ళని ఎన్నుకోవడానికి మాత్రం నిన్న కిషన్ రెడ్డి మాట్లాడిన విధంగా చూసుకున్నట్లయితే మేము పార్టీ అభ్యర్థులను అంత తొందరపాటు తనంతో బయటికి తీసుకురావట్లేదు. వాళ్ళు ఎవరు అభ్యర్థులు సరైన అభ్యర్థులు ఎవరు ఉంటారో వాళ్ళని మాత్రం అభ్యర్థులను ఎన్నుకోవడానికి మాకు కొంచెం సమయం అయితే పడుతుంది. ఆ సమయం ఇవాళ కానీ రేపు కానీ ఈ 2-3 రోజుల్లో ఈ ప్రకటన అయితే చేయనున్నారు. అలాగే ఎల్లుండి మనకు అమిత్ షా కూడా రాబోతున్నారు. అమిత్ షా రావడంతో కూడా ఈ దిశానిర్దేశం పోలింగ్ బూత్ అభ్యర్థులందరితో కూడా దాదాపుగా 35,000 మందితో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. రైట్ మాధవి, థ్యాంక్ యూ.